Friends, welcome to iDream channel. My name is Narsimha Reddy. So I am a spoken English trainer. So let us have one class on spoken English. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే మనం రెగ్యులర్గా జరిగే పనుల గురించి మాట్లాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను అడుగుతున్నాడు మీరు రోజు ఏం చేస్తారు అంటే నేను రోజు స్కూల్కి వెళ్తాను, ఐ గో టు స్కూల్ డైలీ. సో మోడీ ఎక్కడ ఉంటాడు, వేర్ డస్ మోడీ లివ్, మోడీ ముంబైలో ఉంటాడు, మోడీ ఢిల్లీలో ఉంటాడు, మోడీ లివ్స్ ఇన్ ఢిల్లీ, రైట్. మీరు ఫుట్బాల్ ఆడతారా, డూ ప్లే ఫుట్బాల్, ఆమె ఏం చేస్తుంటుంది, వాట్ డస్ షీ డూ. సో రెగ్యులర్గా మీరు ఏం చేస్తుంటారు, రెగ్యులర్గా జరిగే పనులను లేదా జనరల్ ట్రూత్స్ చెప్పాలంటే దాన్ని మనకి ఏం వాడాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ యాక్టివిటీస్, లేదంటే జనరల్ యాక్టివిటీస్, లేదంటే సైంటిఫిక్ ట్రూత్స్, లేదంటే యూనివర్సల్ ట్రూత్స్, ఇవి చెప్పాలంటే దాన్ని మనం సింపుల్ ప్రజెంట్లో వాడాలి. సో ఈ టెన్స్ అనేది మనకు వెరీ మచ్ ఇంపార్టెంట్. టెన్స్ టైమింగ్స్ వచ్చి ఉంటే మనకి ఇంగ్లీష్ మనం కరెక్ట్గా మాట్లాడగలుగుతాం, వాళ్ళకు మెసేజ్ మనం కరెక్ట్గా మనం పాస్ చేయగలుగుతాం. సో ఏమి ఇంపార్టెంట్ మనకు, టెన్స్ టైమింగ్స్ అనేది ఇంపార్టెంట్, ఎవరికి ఏం వాడుతున్నామో అది ఇంపార్టెంట్. ఇక్కడ మూడు ఇంపార్టెంట్ మనకు. ఒకటి ఏంటి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎవరు మాట్లాడుతున్నారో అతడు ఫస్ట్ పర్సన్, నేను మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్. సో నేను మీతో మాట్లాడుతున్నాను, మీరెవరు, సెకండ్ పర్సన్. మనం ఇద్దరం కలిసి అతని గురించి మాట్లాడుతున్నాం, లేదంటే ఆమె గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు థర్డ్ పర్సన్ సింగులర్. ఎక్కున్నారు అనుకోండి ఒకరికన్నా ఎక్కువ, వాళ్ళేంటి థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, నేను రోజు నేను ఫుట్బాల్ ఆడతాను, ఐ ప్లే ఫుట్బాల్. మీరు వీడియోలు చూస్తారు, యు వాచ్ వీడియోస్. పిల్లలు గేమ్స్ ఆడతారు, నేను ఫుట్బాల్ ఆడతాను, ఐ ప్లే ఫుట్బాల్. యూ వాచ్ వీడియోస్, మీరు వీడియోస్ చూస్తారు. చిల్డ్రన్ ప్లే గేమ్స్, పిల్లలు గేమ్స్ ఆడతారు. అతను ఏం చేస్తాడు, ఈ సింగ్స్ సాంగ్స్. ఆమె ఏం చేస్తుంది, షీ కుక్స్ వెరైటీ డిషెస్. సో ఇక్కడ ఏంటి, నేను అన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఐ ప్లే ఫుట్బాల్ అంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ప్లే అనేది ఏంటి, వర్బ్ 1. సో ఇక్కడ మనకు వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ అనేది తెలిసి ఉండాలి. వర్బ్ 1 అంటే ఏంటి, బేసిక్ ఫామ్ అది. సో ఐ ప్లే ఫుట్బాల్, ఇక్కడ మనం ఏం వాడుతున్నాం, ఐ ప్లే ఫుట్బాల్ అన్నప్పుడు ఐకి మనం V1 వాడుతున్నాం. అలాగే మీరు యూ వాచ్ వీడియోస్, అక్కడ కూడా మనం ఏం వాడుతున్నాం, V1 వాడుతున్నాం. అంటే యూ వాచ్ వీడియోస్. చిల్డ్రన్ ప్లే గేమ్స్, చిల్డ్రన్ ఎవరు, థర్డ్ పర్సన్ ప్లూరల్. సో మీరు, నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్. చిల్డ్రన్ అనే వాళ్ళు ఎవరు, థర్డ్ పర్సన్ ప్లూరల్, అంటే దే. అంటే పిల్లలు అంటే ఏంటి, ఇక్కడ దే అన్నమాట. సో మనం దేకి ఏం వాడుతున్నాం, మనము వర్బ్ 1 వాడుతున్నాం. అలాగే నేను మీరు కలిసి మిగతా వాళ్ళు ఒకరి గురించి మాట్లాడుతున్నాం. అప్పుడేంటి, థర్డ్ పర్సన్ సింగులర్, అంటే అతడు అంటే ఎవరు, రామ్ అనుకుందాం. రామ్ సింగ్స్ సాంగ్స్, అంటే ఏంటి, ఈ సింగ్ అనేది V1. సో దానికి మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఎస్ యాడ్ చేస్తున్నాం. లేదంటే ఒకసారి మనం ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సింగ్స్ సాంగ్స్, షీ కుక్స్ వెరైటీ డిషెస్. సో ఎక్కడ తేడా వస్తుంది మనకు, ఐ, యు, వి, దే ఉన్నప్పుడు మనం వర్బ్ అనేది చేంజ్ కాదు. అలాగే ఈ షీ ఇట్ వచ్చినప్పుడు మనకు ఆ వర్బ్ 1కి ఎస్ యాడ్ చేయాలి. ఎలా చూడండి, కామన్గా మనం ఒక పని చేస్తుంటాం. ఏం చేస్తుంటాం, మనం టీవీ చూస్తుంటాం. నేను సీరియల్స్ చూస్తుంటాను, ఐ వాచ్ సీరియల్స్. మీరు చూస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ యు వాచ్ సీరియల్స్. వాళ్ళు చూస్తుంటారంటే దే వాచ్ సీరియల్స్. మనం చూస్తుంటాము. సో ఐ, యు, దే, వి. ఇక్కడ మనకు ఈ వాచ్ అనేది ఏం మారలేదు. అలాగే ఎప్పుడు మారుతుందంటే అతను, ఆ వాచ్ మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఈ వాచెస్, అంటే మనం ఈఎస్ యాడ్ చేస్తున్నాం. ఈ వాచెస్ సీరియల్స్. ఆమె చూస్తుంది, షీ వాచెస్ సీరియల్స్. అతనంటే ఎవరు, రామ్ అనుకుందాం. సో రామ్ వాచెస్ సీరియల్స్. అదే రాధా అనుకున్నాం అనుకోండి. సో షీ బదులు ఏంటి, రాధా వాచెస్ సీరియల్స్.
సో ఎవరికి చేంజ్ వస్తుందంటే నేను మీరు కలిసి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలి, రెగ్యులర్గా ఏం చేస్తున్నారో చెప్పాలంటే వాళ్ళు చేసే పనికి ఆ వర్బ్ వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ అక్సాడ్, కుక్క మరుగుతుంది. డాగ్ బాక్స్, రైట్. పాము కరుస్తుంది. స్నేక్ బైట్స్, తేలు కుడుతుంది. స్కార్పియన్ స్టింగ్స్, ధోని బాగా ఆడతాడు. ధోని ప్లేస్ వెల్. సో వీళ్ళంతా ఎవరు? నేను మీరు కలిసి మిగతా వాళ్ళలో ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? చేసే పనికి ఎస్ ఈఎస్ కలపాలి. చూడండి, రామ్ వర్క్, ఇక్కడ ఏం చేసాం? ఎస్ కలిపాం. డాగ్ బాక్స్, ఇక్కడ ఏం చేసాం? ఎస్ కలిపాం. సో ఆ సిచ్యుయేషన్ బట్టి మనం ఏంటి, ఇక్కడ స్టింగ్స్ ఎస్ యాడ్ చేసాం, ఇక్కడ కూడా ఎస్ యాడ్ చేసాం. కొన్నిసార్లు మనం ఈఎస్ యాడ్ చేయాల్సి వస్తుంది. షీ వాచ్, ఇక్కడ ఏం యాడ్ చేయాలి? షీ వాచెస్, ఈఎస్ యాడ్ చేసాం. షీ వాచెస్ మూవీస్. సో ఇది సింపుల్ ప్రజెంటా, సింపుల్ పాస్టా, సింపుల్ ఫ్యూచర్ అని కాదు, రెగ్యులర్గా చేసే పనికి ఇది వాడాలి. ఎలా? ఐ ఆల్వేస్ వాచ్ న్యూస్, నేను ఎల్లప్పుడూ న్యూస్ చూస్తాను. షీ ఆఫన్ ప్లేస్ గేమ్స్, ఆమె తరచుగా గేమ్స్ ఆడుతుంది. ఈ నెవర్ స్మోక్, అతను ఎప్పుడు పొగ తాగడు. రవి రీడ్స్ బుక్స్ ఆఫన్, రవి తరచుగా బుక్స్ చదువుతాడు. ప్రైమ్ మినిస్టర్ మోడీజీ లివ్స్ ఇన్ ఢిల్లీ. సో ఇవి రెగ్యులర్గా జరిగే పనులకు మనం ఏం వాడుతుంటాం? రెగ్యులర్గా జరిగే పనులు, యూనివర్సల్ ట్రూత్స్, మళ్ళీ మళ్ళీ చేసే పనులు, రొటీన్ హ్యాబిట్స్, ఇలాంటి వాటికి మనం ఏం వాడాలి? సింపుల్ ప్రజెంట్ వాడాలి. సో ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అదేంటి? సబ్జెక్ట్. వాళ్ళు చేసే పని ఏంటి? V1, దానికి SRES యాడ్ చేయాలి. మిగతాది మనం ఇక్కడ రాసుకోవాలి. ఐ, ఇక్కడ ఏమొస్తుంది? వాచ్ సీరియల్స్. నేను కాబట్టి ఏమొస్తుంది? ఐ వాచ్. ఆమస్ ఏమొస్తుంది? షీ వాచెస్. సో థర్డ్ సింగులర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ చేసే పనికి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. ఐకి, వీకి, యూకి, దేకి తేడా ఉండదు. మనం వర్బ్ వనే వాడుతున్నాం. అదే ఈ, షీ, ఇట్, అతడు, ఆమె, అది, రామ్, రాధా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ చేసే పనికి ఈఎస్ యాడ్ చేయండి. సో ఇది మనం ఏంటి? రెగ్యులర్గా జరిగే పనులు, హ్యాబిట్స్, అలవాట్లు, నెక్స్ట్ ఏంటి? నిత్య సత్యాలు, సైంటిఫిక్ ట్రూత్స్, మళ్ళీ మళ్ళీ చేసే పనులకు మనం ఏం వాడాలి? సింపుల్ ప్రజెంట్ వాడాలి. థ్యాంక్ యూ.